ఇంధన పొదుపుతో పాటు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో నగర అధ్యక్షులు మధ్య రాంబాబుతో కలిసి సైకిల్పై పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలు, ప్రధాన రహదారులు, వ్యాపార ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో సైకిల్పై ప్రయాణిస్తూ ప్రజలను పలకరించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. ప్రజలు సూచించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మేరకు సైకిళ్లు రవాణాకు పర్యావరణ హిత మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వృక్షో రక్షిత రక్షితః నినాదంతో ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని ప్రకృతి రక్షిస్తుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దివాన్చెరులోని పుష్కరవనంలో జరిగిన కార్యక్రమంలో మర్రి చెట్టు, మారేడు మొక్కలకు సేంద్రియ ఎరువు కలిపి నీళ్లు పోసి స్వయంగా అటవీ అధికారులతో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని, భావితరాలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి పచ్చని పర్యావరణమేనని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలన్నారు. దివాన చెరువు పుష్కరవనం మన ప్రాంతానికి ఒక ఆక్సిజన్ హబ్ లాంటిదని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 5 మొక్కలు నాటాలని యువతకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు, అడవుల శాతాన్ని పెంచేందుకు అటవీ శాఖతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అటవీ సంరక్షణాధికారి మరియు డైరెక్టర్ విజయకుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధ విధానాల తరహాలోనే రానున్న పుష్కరాల నాటికి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో కూడా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంయుక్త కార్యాచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ జంక్షన్లో నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుష్కర్ ఘాట్ జంక్షన్లో పర్యావరణ మానవహారం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల పరిరక్షణలో భాగస్వాములం అవుతామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధిస్తామని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ స్టాళ్లను పరిశీలించి అనంతరం మానవహారం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి పూర్తి నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లలకు క్లాత్ బ్యాగులు, పర్యావరణ హిత వాటర్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, నదీ జలాలకు, డ్రైనేజ్ వ్యవస్థకు కలుగుతున్న నష్టాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇకపై అధికారులు హాజరయ్యే సమావేశాలకు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వరాదని, వీటి బదులు గాజు సీసాలు ఇవ్వాలని లేదా గాజు లేదా స్టీల్ గ్లాసుల్లో త్రాగునీటిని ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరంలోని 14 ఘాట్ల రూపురేఖలు మారనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ రాహుల్ మీనాను అభినందించారు. ప్రతి నెల ఘాట్ల పరిశుభ్రత ఆధారంగా ర్యాంకింగ్లు ప్రకటించడం ద్వారా పోటీతత్వం పెరిగి మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అవలంబించాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మై గోదావరి మై ప్రైడ్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం గోదావరి ఘాట్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రానున్న పుష్కరాల నాటికి ఘాట్లను మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెక్రటరీ శైలజావల్లి, ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, మేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు తహసీల్దార్లకు బదిలీ అయింది. 12 మంది డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించి తహసీల్దార్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ పిహెచ్ జిఆర్ పాపారావును రంగంపేటకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పదోన్నతి పొందిన డిప్యూటీ తహసీల్దార్ యు రంజిత్ కుమార్ అర్బన్ తహసీల్దార్గా నియమితులయ్యారు. పదోన్నతి పొందిన ఎన్విజి శేఖర్, పి సుబ్రహ్మణ్యంలను కలెక్టరేట్ సూపరింటెండెంట్లుగా నియమించారు. కడియం తహసీల్దార్గా ముంగర శ్రీనివాస్, ఎం సునీల్ కుమార్ స్థానంలో నియమితులయ్యారు. జిఏఎల్ఎస్ఏ దేవి స్థానంలో పదోన్నతి పొందిన సిహెచ్ దివ్యభారతి రాజానగరం తహసీల్దార్గా నియమితులయ్యారు. తహసీల్దార్గా పదోన్నతి పొందిన మొర్రపు సునీత కోరుకొండ తహసీల్దార్గా నియమితులయ్యారు.
నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మారంపల్లి శాశ్వత రహదారికి కృషి చేస్తారని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 10 లక్షల సొంత నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్ కొనుగోలు ఏర్పాట్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. తోతాపురి మామిడి రైతులకు అండగా ఉంటామని హామీ. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు. టీచర్ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో లోకేష్ కనీసం నోరు మెదపడం లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత రవిచంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి 10 లక్షలు అందించగా గ్రామస్తుల విరాళాల రూపంలో మరో 10 లక్షలు సమీకరించి మొత్తం 20 లక్షలను భూమి నష్టపోతున్న 6 రైతులకు అడ్వాన్స్గా అందజేశారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గురువారం మారంపల్లి గ్రామ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చినబాబు పాల్గొన్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేయబడే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను కేంద్ర మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి భూ సమస్య వివరాలను జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి తెలియజేసి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ నాగరాణి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. ఈలోపు గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైతుల నుండి భూమి పొందడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి 10 లక్షలు, గ్రామస్తుల నుండి సేకరించిన విరాళాల రూపంలో మరో 10 లక్షలు సమీకరించి మొత్తం 20 లక్షలను 6 రైతులకు అడ్వాన్స్గా కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేశారు. నిధులు ఎంత అవసరమైందని చెప్తే వెంటనే దానికి సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేస్తామని. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం విప్పైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మారంపల్లి గ్రామానికి ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించి ఇబ్బంది ఏదైతే ఉన్నదో అక్కడ పీఎం గతిశక్తి పథకంలో భాగంగా రైల్వే ఫ్లైఓవర్ మంజూరు చేసినటువంటి సందర్భంలో ఆ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత ఊరికి వెళ్ళేటువంటి దారి ఇబ్బంది కాబట్టి దాని పరిష్కారం కోసం ఇవాళ కలెక్టరేట్కి రావడం జరిగింది. అందులో భాగంగా స్వచ్ఛందంగా అక్కడ రైతులు ముందుకు వచ్చి వారి తాలూకు భూమిని కొంత రహదారి నిర్మాణం కోసం ఇవ్వడం, దానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 18-20 ఎకరాలు ఏదైతే 22Aలో ఉన్నదో వాస్తవానికి అది ఎండోమెంట్స్కి చెందనప్పటికీ కూడా రికార్డు పరంగా 2016 నుండి ఎండోమెంట్స్లో నమోదు కావడంతో అక్కడ ఆ చుట్టుపక్కలలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎఫెక్ట్ అయినటువంటి రైతులు వారందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి సాధ్యమైనటువంటి త్వరలో ఆ 22A నుండి ఆ భూములు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు కూడా ఈరోజు రైతులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో పోలిస్తే ఒక ఊరికి రహదారే మూసుకుపోతున్నటువంటి సందర్భంలో రహదారి వేయడానికి స్థలం లేనటువంటి పరిస్థితుల్లో రైతులే స్వచ్ఛందంగా వచ్చి సహకరించడం అనేది దానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ రైతులకు ఇచ్చినటువంటి భరోసా కూడా ఒక మంచి అభిప్రాయం రైతుల్లో ఒక భరోసా కల్పించిందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాటు జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలం కొంత రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి కాబట్టి రైతులు కూడా స్వచ్ఛందంగా ఉన్న ధర కంటే కూడా చాలా తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీనివాస్ గారు వారి 10 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుండి ఎవరైతే రోడ్డుకి సహకరిస్తున్నటువంటి రైతులకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ గ్రామానికి రైల్వే ట్రాక్ నుంచి రోడ్డు ఉండేది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు అక్కడ గతిశక్తిలో ఆ గేటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని గేట్లు కూడా
మూసేయాలనే స్కీమ్లో మరి మనకు 3 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మారంపల్లి టెండర్ అయింది, పనిచేస్తానికి కాంట్రాక్టర్ వచ్చారు. ఆ బ్రిడ్జి కనుక వేస్తే ఆ గ్రామంలోకి వెళ్ళడానికి దారి ఉండదనే ఉద్దేశంతో మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి అక్కడ వెళ్ళడానికి దారి లేదు. దారికి మరి ఒక 4-5 రైతులు అందరితో సంప్రదించడం జరిగింది. అక్కడ 60-70 లక్షల రూపాయలు పైన మార్కెట్ ఉంటే ఆ రైతులు కూడా 50 లక్షల రూపాయలు రేటు కట్టి మనకి సహకరించి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే మా సమస్యలు తీర్చుకొని అడగడం కూడా జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ గారికి, శ్రీనివాస్ వర్మ గారికి కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా వివరణ ఇప్పించి ఆ కార్యక్రమం చేపట్టాం ఈరోజు. అదేవిధంగా ఆ గ్రామస్తులు కూలి పని చేసి రైతు కూడా 500 రూపాయలు మాకు ఊరికి రోడ్డు కావాలని చందా ఇచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు. ఆ గ్రామానికి ఇప్పుడు రహదారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి రోడ్డుకు అవసరం అయితే ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇస్తా ఉన్నారు. త్వరితగతిన ఈ సీజన్లో రోడ్ వేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 22 లేనటువంటి భూముల్ని తీయించే ఏర్పాటు కూడా మరి మొదలుపెట్టాం. ఈరోజు తొందరలో సీఎం గారు దృష్టిలో పెట్టి అది చేయిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. తోతాపురి మామిడికి సరసమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై వర్చువల్గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతులు జీవనోపాధి ఆధారపడి ఉందని అన్నారు. కోకాకోలా, పార్లే, పెప్సీ వంటి ప్రముఖ సంస్థలు గతంలో మాదిరిగానే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. మామిడి పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల నుంచే నేరుగా పండ్లను సేకరించి అవి వృధా కాకుండా చూస్తామన్నారు. వెన్నుపోటు, గొడ్డలి వేటుపై జగన్కు పేటెంట్లు ఉన్నాయని, ఆయన గురించి తెలిసే తల్లి, చెల్లి దూరంగా ఉంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఆయన్ని నమ్ముకున్న కృష్ణమోహన్ 3D, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జేబు దొంగల పక్కన ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలన చూసి ఓర్వలేక కుద్రోహ దినం అంటూ వైసీపీ వాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ మహానాడు జరిగిన సందర్భంలో అదే రోజున వైసీపీ ఒక రాష్ట్ర స్థాయి సమావేశం జరపటం, అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేశారు. పుస్తకం అనాలా లేదంటే ఎలిగేషన్స్ అనాలా పాంప్లెట్ అనాలా తెలియదు, కానీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకం, అందుట్లో టీడీపీ వైఫల్యాలని రాశారు. నేను పుస్తకం రాసిన రచయితకి, దాన్ని ఆమోదించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరికి వెన్నుపోటు పొడిశారు, దానికి 2 ఏళ్ళు అయినాయి. 2 ఏళ్ళ కింద ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. నువ్వు నవరత్నాలు ఇంకేదేదో చెప్పావు. ఆ రత్నాలు కాదు, అవన్నీ రాళ్ళని తెలిసినాయి జనానికి. నీ 11 సీట్లు ఇచ్చారు. అది 2 సంవత్సరాల కింద జూన్ 2024లో జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారే నీకేం వెన్నుపోటు పడవలా, మీ బాబాయిని పడవలా, మీ నాన్న పడవలా. 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో ఎవరికి వెన్నుపోటు పూడ్చారు? ప్రజలు నీకు వెన్నుపోటు పూడ్చారు. అది గమనించట్లే జగన్మోహన్ రెడ్డి. రాసిన మేధావి కూడా అర్థం కాల ఎవరికి వెన్నుపోటు పూడ్చారని. ప్రజలు నీకు పొడిచారు. ఎందుకు పొడిచారు? నువ్వు రత్నాలని చెప్పి ఇచ్చావు, నవరత్నాలని. అవి నవరత్నాలు కాదు, రాళ్ళని తెలిసింది చివరికి ప్రజలకి. అందుకు నీ 11 సీట్లు ఇచ్చారు. ఇక ఏదో నీ సోదంతా చెప్పావు అందుట్లో, మేము అది చేసాం, ఇది చేసామని. రాజకీయాల్లో ఒక ప్రమాణం ఉంటుంది. ఏమని? నువ్వు మంచి చేస్తే అధికారం, చెడు చేస్తే ప్రతిపక్షం. నీకు ప్రతిపక్షం కూడా దక్కలేదంటే ఏంటి? నువ్వు దుర్మార్గం చేసావు. నువ్వు తమిళనాడు చూడు, అక్కడ ఒక పార్టీ గెలిచింది, ఇంకో పార్టీకి అపోజిషన్లో ఉంది. అంటే ఏంటి? ప్రజలు గెలిచిన పార్టీ బాగా చేసిందనో ఒక అభిమానంతో వేశారు. రెండో పార్టీకి వీళ్ళు చేయలేదనో లేదంటే సరిగ్గా పరిపాలన లేదనో అపోజిషన్కి ఇచ్చారు. నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ నీకు 11 సీట్లు ఇస్తే నువ్వేదో ఎల్కేజీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం పెడతారు, ఆ చాక్లెట్ ఇస్తేనే వెళ్తా లేకపోతే వెళ్ళనని. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టాటస్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా లేకపోతే వెళ్ళనని చెప్పి ఆ ఒక్కరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్ళిపోయావు. అంటే నీ మొహం చూపించడం చేతకాక. నీకు వెన్నుపోటు పొడిచింది మేం కాదు, నీ ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచారు.
నీకేదో అంత పర్సంటేజ్ ఇంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి అనుకుంటే అది వేరే విషయం. ఎప్పుడు రాజకీయంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తున్నారనే ప్రమాణంగా తీసుకోవాలి తప్ప దాన్ని వెన్నుపోటుగా భావించే నీలాంటి రాజకీయ నాయకులు బహుశా మరి నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఏంటి నీ ఎలిగేషను? అది చేయలేదు, ఇది చేయలేదు, మోసం చేశారు. మోసం ఎవరు చేశారు? అసలు నీ దుర్మార్గం ఎలా ప్రారంభమైంది? నువ్వు రాగానే ప్రజావేదిక పగలగొట్టావు. అదే కాలువగట్లు ఉంది, ఆ రూల్స్కి విరుద్ధంగా కట్టారని చెప్పి పగలగొట్టావు. అసలు ఎంత దుర్మార్గం అది? ప్రజావేదిక కట్టింది ప్రభుత్వం సొమ్ముతో, అది నువ్వు పాల్గొట్టావు. ఆగావా అక్కడికి? తర్వాత ఏమన్నావు? ఇసుక తెలుగుదేశం వాళ్ళు చాలా అవినీతి చేశారు కాబట్టి ఇసుక పాలసీ ఆపేస్తున్నాను. ఎన్ని లక్షల మంది కార్మికులు నష్టపోయారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాసిన రచయిత కూడా బుద్ధి రావాలి కొంచెం. ఎందుకంటే రాయటం మన భాష వస్తే రాయటం కాదు, భావాలు ఇంపార్టెంట్. ఇటువంటి చెడు రాతలు, పిచ్చి రాతలు రాయబట్టే మీకు 11 సీట్లు వచ్చినాయి. నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగున అవినీతి అక్రమాలతో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. ఇన్నాళ్లు 16,347 టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేశామని గొప్పగా చెప్పుకున్న మంత్రి నారా లోకేష్ టీచర్ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో కనీసం నోరు మెదపడం లేదన్నారు. టెట్, బీఈడీ లేకుండా 421 పోస్టులను స్పోర్ట్స్ కేటగిరీ కింద భర్తీ చేయడం ద్వారా భారీ అవినీతికి కూటమి ప్రభుత్వం తెరదీసిందని ఆరోపించారు. పరీక్షలు నిర్వహణ చేయకుండా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పోస్టులు నమ్ముకున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇది ఒక భారీ స్కామ్, అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అందుకే వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేస్తూ నష్టపోయిన బాధిత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కలిసి డిఎస్సి 2025 పరీక్షలు రాసి కాల్ లెటర్ అందుకొని 1:1 వెరిఫికేషన్ కి వెళ్లి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగి నీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని అధికారులు చెప్పిన తర్వాత ఉద్యోగం వస్తుందనే భరోసాతోటి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రభుత్వం, విద్యాశాఖ ఎటువంటి మెసేజ్లు పెట్టలేదు. దీని కారణంగా ఉద్యోగం రావాల్సిన అర్హత ఉన్న అభ్యర్థులు ఎంత తీవ్రంగా నష్టపోయారు. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ తమ బాధని, తమ గోడుని, తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తమ గోడుని, తమ బాధని, తమ ఆవేదనని విన్నవించుకోవడం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ జరిగింది. మెరిట్ లిస్ట్ లో మా నేమ్ వచ్చింది, అలాగే సెలక్షన్ లిస్ట్ అయింది, అలాగే 1:1 రేషియోలో మమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది సార్. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 days రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. ఆ రిజెక్షన్ లిస్ట్ లో మా నేమ్ అనేది లేదు, ఎలాంటి ప్రాబ్లమో లేదు. మాది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సార్ మా వెరిఫికేషన్ అనేది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ లో పెట్టారు. ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ అనేది తీసేశారు. ఎందుకు తీసేశారు మా నేమ్ అనేది మేము అడిగితే, మీరు మీ పోస్ట్ లో మీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ ని తీసుకొచ్చి పెట్టాము, అందువల్ల మీ పోస్ట్ పోయింది, అంతకుమించి మేమేం చేయలేము. ఇప్పుడు మేము ఫస్ట్ సారి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది తీసాము. ఆ హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల మీది మిస్ అయింది పోస్టు, అంతకుమించి మేమేది మీకు చెప్పలేము. వన్స్ మీకు ఒకసారి కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ అయింది అంటున్నారు, కానీ అలా రావడం వల్ల మీకు జాబ్ లేదు, ఏమి రాదు అని చెప్పి అన్నారు. స్పోర్ట్స్ డిఎస్సిలో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ చేసి కొట్టిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు తిరిగా విసిఎండి గారిని కలిశాను, ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కలిశాను. కోర్టు కూడా వెళ్ళా. కోర్టు నుండి కోర్టు కూడా నాకు ఏమి ఇచ్చిందంటే, ఆల్రెడీ నీకు గోల్డ్ మెడల్ కాబట్టి ఆల్రెడీ నీకు జాబ్ ఇస్తారు, జాబ్ ఇవ్వమని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఉన్న 6 పోస్టులు, మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 6 పోస్టులు ఉన్నాయి పోర్ట్స్ కోటలో, 6 పోస్టులు కూడా ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. కానీ అది క్యాండిడేట్ జెన్యున్ కాదనేది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పోస్టులు ఇచ్చేశారు. వాళ్ళు కేవలం నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చారు. నేను ఆల్రెడీ నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్, ఈ సర్టిఫికేట్ లో కూడా చూడండి నారా చంద్రబాబు నాయుడు అని పేరు ఉంది. 32 నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో జరిగినాయి. దాంట్లో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్. అప్పుడు అదే మాట అన్నారు, నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొడితే మీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా అలానే చేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రత్యేక 421 పోస్ట్ కోట పెట్టారు.
పోస్టులు పెట్టారు. ఆ 421లో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నారు. నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ బట్టి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ని పక్కన పెట్టి పాస్ పేసిన బ్రాంజ్ మెడల్ థర్డ్ ప్లేస్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేశారు. మేము ఎన్ని కోర్టు నోటి తెచ్చినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది. అయితే మేము ఈరోజు జగన్ గారిని కలవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తామన్నారు. వచ్చిన తర్వాత మీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కంపల్సరీ చూస్తామని చెప్పారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను 3 చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. దివ్యాంగులు 3 చక్రాల మోటార్ వాహనాల కోసం నవంబర్ నెలలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను పీజీఆర్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు అభ్యర్థుల ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లబ్ధిదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, వైట్ రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. లబ్ధిదారుల పేరుపై ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వి అరుణకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పుష్పరాణి, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు ఘాటుగా విమర్శించారు. ఏలూరు జిల్లా వేమడోలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీబొమ్మ ఎదురుగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర వైస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ప్రజలు మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచి, ఎందుకంటే వాళ్ళ మాంగారు వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కుండా ఇది తెలిసిన విషయాలే. ప్రజలకి 6 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి కూడా వెన్నుపోటు పొడిచి ఈ రోజు అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధ మేనిఫెస్టో తోటి గద్దెనెక్కి ఈ రోజు నేను సంపద సృష్టించాలని చెప్పి మరి రోజు నెలకి 4-5 వేల కోట్లు, అంటే రోజుకి ప్రతి రోజు యావరేజ్ లెక్క ఏమంటే 500 కోట్లు, ప్రతి రోజు యావరేజ్ ఈ 2 సంవత్సరాల నుంచి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో గిడ్డుతూ కేవలం అమరావతిని హైప్ చేస్తూ ఆ కాంట్రాక్టర్లకి అడ్డమైన రాయితీలు ఇస్తూ ఆ కాంట్రాక్టర్లకి డబ్బులని దోచిపెడుతూ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా కేవలం 4,000 పెన్షన్, అది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో 65 లక్షలు సుమారు పెన్షన్లు ఇస్తా ఉంటే ఎప్పుడు 60 లక్షలకు వచ్చేసింది. రకరకాల రూపాయల పెన్షన్లని తగ్గించడం జరిగింది. కొత్త పెన్షన్ ఒక్కడు కూడా ఇప్పుడు రిలీజ్ చేయలేదు. 2 సంవత్సరాల కాలం నుంచి ఒక్క పెన్షన్, ఒక స్పౌజ్ తప్ప, ఎవరు భర్త పెన్షన్ చనిపోతే భారీ కొట్టడం తప్ప ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. గిట్టుబాటు ధరలు లేవు, మొక్కజొన్నకు లేదు, మామిడికి లేదు, టమాటాకి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, ఏ ఒక్క పంటకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతికి లేదు. ఏ ఒక్క పంటకి కూడా ఈ రోజు గిట్టుబాటు ధరలు లేక అలో లక్ష్మణ అని చెప్పి రోడ్ల మీద పారబోట్టి మనం చూస్తా ఉన్నాం. ఇది కాక ప్రతి ఇంట్లో ఉన్న 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకు 15,000 ఇస్తా, నెలకు 1,500 రూపాయలు మనిషికి ప్రతి నెల, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 2 సంవత్సరాలు ఎక్కడ ఉంటే సంవత్సరం 18,000, 2 సంవత్సరానికి 36,000 ఒక ఆడబిడ్డకి. అలాగా మరి ఎన్ని కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నారు, అన్ని కోట్ల మందికి ఎంత డబ్బులు బాకీ ఉన్నారు ఈ రోజు నువ్వు అడుగుతున్నాం. మేము లక్షలాది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజున. 3,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తాను, గతంలో ఇవ్వలేకపోయి మర్చిపోయారు, ఈసారి తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి. ఎందుకంటే ఈ హామీలతో పాటు ఏమైందంటే ఈ కూటమి ఉండటంలో అక్కడ మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అంటే చాలా పెద్ద నాయకుడు, రాష్ట్ర దేశాన్ని పరిపాలించిన నాయకుడు. మోడీ గారు సాయం చేస్తాడు, మోడీ గారు చెబితే అవగాహన ఉంటుందా, మోడీ గారు ముట్టుకేలు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారికి, మొత్తం అమలు చేస్తాడని వీళ్ళందరూ నమ్మి మోడీ గారు నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేయడం జరిగింది. అలాగే రేపు ప్రెసిడెంట్ అని ఇవ్వకపోతే నాది బాధ్యత ఇట్లా తలకాయ ఊపేసుకుంటూ చెప్పాడు ఆయన. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, ఈ వాలంటీర్లు మేము పొట్టగొట్టాం, 5,000 రూపాయలు ఈ ప్రభుత్వం కేవలం ఇస్తా ఉంది, మేము వస్తే 10,000 రూపాయలు ఇస్తాం, ఇవ్వకపోతే ఇచ్చే బాధ్యత అది, లేని మాట మీద నిలబడతారు, లేకపోతే పీకి మీద కత్తి మీద తెగేసినట్టే నేను మాట నిలబడవద్దని చెప్పి ఆయన నిండి సభల్లో మాట్లాడాడు. ఆయన నా పీక్ ఖర్చు అంటే నేను మాట నిలబడిపోతే పీక్ ఖర్చు అన్నాడు. మరి ఏది ఆయన అన్న మాట విలువేది? వాలంటీర్ పక్కన 1,500 రూపాయలు ప్రతి నెల ఇంటికి ఇస్తాను, ఆడబెట్టినది డబ్బులే నిలవలే, ఈ డబ్బులే ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు ప్రతి నెల? కొత్త పెన్షన్ రాలేదు, అట్లా సమాధానం ఏది? పూర్తి స్థాయిలో నిరుద్యోగ వృత్తి రాలేదు, నిరుద్యోగ వృత్తి లేదు, దానికి సమాధానం ఏంటి? ఈ కాక అసలు ఈ రోజు డిఎస్సిలో సిగ్గుచేటు
డిఎస్సిలో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, ఇంటర్వ్యూలో వెళ్ళిన వాళ్ళకి, అలాగే వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రాకుండా ఈరోజు దొడ్డిదారిని ఈ స్పోర్ట్స్ కోటాలో మొత్తం ఉద్యోగాలన్నీ యువగణల బాధ్యతలు ఎవరైతే ఆయనతో నడిచే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో లేనిపోయిన కాగితాలు సృష్టించేసి ఖోఖో, కబడ్డీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాక ఈ మధ్యనే చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన ఈనాళ్ళు కూడా చూశాను. ఆ బ్రిడ్జ్ గేమ్ కూడా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందంటాడు. అలా బ్రిడ్జ్ గేమ్ అంటే పేకతో ఆడే ఆట. అది ఏ బ్రిడ్జ్ గేమ్ పేకతోటి 100 రకాలు ఆటలాడొచ్చు. ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది కూడా పేకతో ఆడే ఆట. పేకతో ఆడే ఆట కూడా ఉద్యోగం డిఎస్ ఉద్యోగం వద్దండి, ఇలా నిరుద్యోగం పేక నేర్చుకోవాలి. రజక వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వ జీవోలు అమలు అయ్యేలా గ్రామ పంచాయతీలకు, డివిజనల్ పంచాయతీ అధికారులకు సూచనలు ఇచ్చి రజక వృత్తిదారులను ఆదుకుంటారని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నూతనంగా నియమితులైన మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా రజక జనసంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితర నేతలు ఆయన్ని కలిసి రజకుల సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలపై తమ వంతు పూర్తి సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చిన డిపిఓ మల్లికార్జునరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సంఘం నాయకులు కొమ్మంటి మురళి, గొవ్వలపాలెం సత్యనారాయణ, కడేళ్లు సుబ్బయ్య, యలమంచిల నాగశేషు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, ప్రకాశ్రావు, పాలు నాగేశ్వరరావు, ముద్దారపు గోపరాజు, పల్లెర్ల మోడి, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నేను ఎంతోమంది పంచాయతీ అధికారులు 1974 నుంచి కూడా రాగానే ఫస్ట్ జిల్లా అధికారులను పంచాయతీ అధికారులు కూడా కలిసి రజకుల యొక్క జీవోల విషయం గురించి వారికి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మన మల్లికార్జునరావు గారికి నాకు చాలా కాలం మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు వివరం డిఎల్పీగా ఉండగా ఇష్యూడ్ సర్కార్ రిగార్డింగ్ జీవోస్ ట్యాక్స్ మీద కూడా చేసేది జరిగింది. ముఖ్యంగా రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఏలూరు వారు మల్లికార్జునరావు కోరుకున్నది టు ఇంప్లిమెంట్ ద జీవోస్ ఆఫ్ రజకాస్. రజకా జీవోస్ 822 24/9/54 343/14/75 జీవో. అదే కలెక్టర్ వెస్ట్ గోదావరి ఏలూరు సర్కార్ 7081/21/11/85 ఇంప్లిమెంట్ చేయాలని మా ఉద్దేశం ఏంటంటే 499 జీవో కంపించింది 1999లో. ఆ జీవోలో రజకుల చెరువులు కూడా దాంట్లో యాడ్ చేశారు. ఆ రజకుల చెరువులు తప్పించి ఇచ్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేమో గవర్నమెంట్ లెవెల్లో ఉంది. జనరల్ డివిజనల్ పంచాయతీ ఆఫీస్ పరిధిలో దేవులపల్లి పంచాయతీలో ఒక రజక వ్యక్తి ఒక 20 ఏళ్ల క్రితం చనిపోయి ట్యాంక్ వాచ్మెన్ చనిపోతే వారు మిస్సెస్ ట్యాంక్ వాచర్గా చేస్తుంది. ఆవిడ మొన్న నాకు ఫోన్ చేసి నన్ను వారం రోజుల నుంచి నన్ను తీసేశారు సార్, కొంచెం నన్ను తీసారు, కొంచెం ఆడమనిషి అనే ఉద్దేశంలో తీశారు. నాకు వెనకాల తెలియదు. కైండ్ రిక్వెస్ట్తో మీరు సహాయం చేస్తే ఎలా డ్యూటీలో తీసుకోండి అని మాట్లాడవాలి చెప్పడం జరిగింది. అవకాశం ఉంటే తప్పనిసరిగా చూడకుండా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కొన్ని తప్పనిసరిగా చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మారంపల్లి శాశ్వత రహదారికి కృషి చేస్తారని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 10 లక్షల సొంత నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్ కొనుగోలు ఏర్పాట్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. తోతాపురి మామిడి రైతులకు అండగా ఉంటామని హామీ. వెన్నుపోటు, గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు. టీచర్ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో లోకేష్ కనీసం నోరు మెదపడం లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత రవిచంద్ర. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.